महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవాళ వెరీ 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 ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో టోటల్ మన 6 yearsగా ఈ టిఆర్ క్రియేషన్స్లో మనం చెప్పుకున్న అన్ని వీడియోల్లో ఎన్నో మనం రీసెర్చ్ ఓరియంటెడ్ వీడియోస్ చేసుకున్నాం దీనిలో. బట్ ఈ సబ్జెక్ట్ ఇవాళ వీడియో మాత్రం చాలా వెరీ 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 రేర్. ఇది మనం చెప్పడం ఒక 100 సంవత్సరాల క్రితం తర్వాత వచ్చేదా, 1000 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ట్రాన్సిట్ అనేది మనం దీని గురించి చాలా అనలైజ్ చేయాల్సి ఉంది జనరల్గా. సో కొన్ని సంవత్సరాల తర్వాత మాత్రం ఇలాంటి పరిస్థితి ఏర్పడబోతుంది అన్న విషయం మాత్రం మనకి అర్థమవుతుంది. అది చాలా 100 సంవత్సరాల తర్వాత. అదేంటంటే జూపిటర్ ఇక్కడ గురుని యొక్క అతిచారం. సో ఇక్కడ గురుడి అతిచారం జనరల్గా మనకి జరగటం అనేది కామన్. గురుడి అతిచారం జనరల్గా కామన్గా జరుగుతూనే ఉంటుంది. సో కానీ ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్లీ ఎప్పుడూ లేని విధంగా గురుడు 8 సంవత్సరాలు కంటిన్యూగా 2025, 26, 27, 28, 29, 30, 31, 32 ఒక 8 సంవత్సరాల కాలం ఇక్కడ నుంచి కూడా 8 years ఎవ్రీ నవంబర్ గురుడు ఇక్కడ నుంచి కర్కాటకంలోకి, మళ్ళీ మిథునంలోకి, మళ్ళీ సింహంలోకి, మళ్ళీ కర్కాటకంలోకి ఎవ్రీ నవంబర్ ప్రతి 13 నెలలు ఒక రాశిలో ఉండాల్సిన గురుడు 6 నెలలకు ఒక రాశి మారిపోతూ ఉంటాడు. ప్రతి నవంబర్ రాగానే 6 నెలలకి ముందు రాశిలోకి వెళ్ళిపోవడం, మళ్ళీ వెనక్కి రావడం. సో ఇక్కడ గురుని యొక్క అతిచారం మనకి చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ గురుడు మనకి ద్వితీయానికి, పంచమానికి, నవమానికి, లాభానికి అంటే పవర్ఫుల్ వెల్త్ కారకుడు. ఇక్కడ వ్యాపార వాణిజ్య రంగాల రీత్యా, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ రీత్యా, ఆర్థిక పరమైన విషయాల రీత్యా చాలా 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 మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ అనేవి ఈ 8 సంవత్సరాల్లో ర్యాపిడ్ చేంజెస్, వెరీ ఫాస్ట్ చేంజెస్ అనేవి మనం చూసే ఆస్కారాలు ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి ఇక్కడ ఏదైతే ఈ గురుడి అతిచారం ముఖ్యంగా 2025లో స్టార్ట్ అయిన గురుడు సంవత్సరానికి ఒక సంవత్సరం పాటు ఒక రాశిలో ఉండాల్సిన గురుడు 6 నెలలకి ముందు రాశిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో వెరీ ఫాస్ట్ మూమెంట్. సో ఇప్పుడు జనరల్గా ఒక వ్యక్తి స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు చుట్టూ ఉన్న జనరల్గా మన ఎన్విరాన్మెంట్ని అబ్జర్వ్ చేయడానికి ఉంటుంది. బట్ ఫాస్ట్ మూమెంట్లో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయే మనిషి, సో ఇక్కడ మన ఎన్విరాన్మెంట్స్ని అవి చూసుకునేది ఉండదు. బట్ ఏంటంటే ఆ ఫాస్ట్ మూమెంట్ అతిచారంలో లక్ష్యాన్ని, ఆ గోల్ని, దాన్ని రీచ్ అవ్వటమే. సో ఇక్కడ పర్యవసానాలు ఎలా ఉంటాయి ఏంటి అని ఆలోచించుకునే తత్వం కూడా తక్కువ ఉంటుంది. కానీ ఈ గురుడి యొక్క అతిచారం మాత్రం డ్రాస్టికల్ చేంజెస్ని మాత్రం ప్రపంచవ్యాప్తంగా వచ్చే 8 సంవత్సరాల్లో తీసుకురాబోతున్నది. ఇది ఆస్ట్రాలజికల్గా జ్యోతిష శాస్త్రం ప్రకారం డెఫినెట్గా ఇది 100% నమ్మదగిన నిజం. ఇక్కడ మనం ఆల్రెడీ 2021, 22 ఈ టైంలో మనకి ఆ పాండమిక్ వచ్చినప్పుడు కూడా చూసాం. గురుడు అతిచారంలో ఉన్న ప్రతిసారి కూడా కేసెస్ పెరగడం, ర్యాపిడ్గా పెరిగిపోవడం, అంటే డబల్ అవుతూ పెరిగిపోవడం మనం చూసాం. అలాగే ఈ అతిచారంలో కొన్ని వార్స్ లాంటి సిచ్యువేషన్స్, ఒక మనకి సరిహద్దుల్లో వచ్చిన చిన్నపాటి ఒక డిస్టర్బెన్సెస్, ఈ వార్స్కి సంబంధించి యుద్ధ సన్నాహాలకి సంబంధించిన సమ్ డిస్టర్బెన్సెస్ చూసాం. సో ఇప్పుడు ఈ గురుడు లాంటి ఒక ప్లానెట్ చాలా వరకు గురుడు ఆర్థిక పరమైన విషయాలకి, ముఖ్యంగా ధనానికి, ఆర్థిక పరమైన సిచ్యువేషన్కి, ఆర్థిక మాంద్యానికి కానీ, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కానీ అన్నిటికీ కారకుడు గురుడే. అలాంటి గురుడు వెరీ ఫాస్ట్ మూమెంట్గా ఇక్కడ 8 సంవత్సరాల అతిచారంలో ఉంటున్నాడు అంటే, సో ఇక్కడ ఆర్థిక పరమైన విషయాల్లో ఫ్లక్చువేషన్ని మనం చూడబోతున్నాం. ఇక్కడ జూపిటర్ దేనికి కారకుడు? ముఖ్యంగా ఎడ్యుకేషన్ సిస్టమ్స్కి సంబంధించి ఈ వీడియో ఇప్పుడు కాదు, డెఫినెట్గా 8 సంవత్సరాలైనా ఇంకా ఉంటుంది. డెఫినెట్గా ఈ జ్యోతిష శాస్త్రం మీద ఉన్న ఆ యొక్క నిజంగా ఈ శాస్త్రం మీద ఉన్న మనకి ఎంతవరకు ఈ శాస్త్రానికి సంబంధించి పవర్ ఉందనేది మనకి ఇక్కడ రాబోతున్న పరిణామాలు, పరిస్థితులు మనం ఎలా కనుక్కోవచ్చు అనేది. సో ఇది డెఫినెట్గా అక్కడ ఎడ్యుకేషన్ రంగానికి సంబంధించిన అనేకమైన విషయాల్లో ఈ 8 సంవత్సరాల్లో ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో చాలా అనేకమైన మార్పులు, చేర్పులు అనేవి మనం చూడబోతున్నాం.
ఆర్థిక పరమైన విషయాల్లో మార్పులు చేర్పులు అనేవి చూడబోతున్నాం. అలాగే జూపిటర్ ఇస్ ద వెరీ బిగ్ ప్లానెట్, ఎక్స్పాన్షన్ ప్లానెట్. ఈ ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడు ఏ రాశిలోకి వస్తే ఆ రాశిని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తాడు. సో కాబట్టి ఇక్కడ ఎన్విరాన్మెంటల్ చేంజెస్, వాతావరణ పరంగా క్లైమేటికల్ చేంజెస్ కూడా వచ్చే 8 సంవత్సరాల్లో మనం డెఫినెట్గా ఈ గురుడి అతిచారం వల్ల మనం డెఫినెట్గా ఫేస్ చేయబోతున్నాం. అలాగే మొన్న జరిగిన సిచ్యువేషన్ మనం చూస్తే ఇక్కడ ఏదైతే రష్యా, ఇండియా, చైనా ఎప్పుడు కనీసం 7 సంవత్సరాల క్రితం వరకు కూడా మరి నాకు తెలిసి మోడీ గారు వెళ్ళారో లేదో చైనాకి, నాకు అంత దాని ఒకసారి చూడాలి కానీ, బట్ నాకు తెలిసి 7 ఇయర్స్గా చైనాకి కూడా వెళ్ళి ఉండరు ఆయన. సో ఇక్కడ మొన్న ఈ యొక్క సమ్మిట్ జరగటం, ఈ యొక్క సమ్మిట్లో జనరల్గా మన షాంఘై బేస్డ్గా చైనాలో జరిగిన ఈ సమ్మిట్లో ఏదైతే పుతిన్ అలాగే ఆ రష్యాకి సంబంధించి ఆయన, అలాగే ఈ ఎస్ఓసికి సంబంధించి రష్యా, భారత్, చైనా ఎస్ఓసికి సంబంధించిన సమ్మిట్లో ఇక్కడ రష్యా అధ్యక్షుడు అయిన పుతిన్, మన భారత్ తరపున మోడీ గారు, అలాగే చైనా తరపున ఈ జిన్పింగ్, ఈ 3 అగ్రదేశం అమెరికా అని మనం చెప్పుకుంటూ ఉంటాం జనరల్గా. కానీ ఇక్కడ మనకి పాపులేషన్ వైజ్గా, మ్యాన్ పవర్ వైజ్గా నిజంగా మనం చెప్పాలంటే అసలు అగ్రదేశాలు అనేవి చైనా, రష్యా, భారత్. సో ఎప్పుడూ జరగని ఈ యొక్క ఎస్ఓసి సమ్మిట్ జరగటం. సో దీనిలో ఏదైతే జనరల్గా మనం ఇక్కడ ఆర్థిక పరమైన విషయాల రీత్యా, వాణిజ్యపరమైన విషయాల రీత్యా, అలాగే దేశానికి మధ్య రక్షణ కవచానికి సంబంధించిన విషయాల రీత్యా అనేకమైన విషయాల గురించి చర్చించుకొని, ముఖ్యంగా పెహల్గామ్లో జరిగిన అనేకమైన ఇలాంటి టెర్రరిస్ట్ ఉగ్రవాద ఘటనల్ని చైనా కూడా ఖండిస్తూ డెసిషన్ తీసుకొని ఇక్కడ రష్యా పెద్దన్న పాత్ర పోషిస్తా, చైనాని న్యూట్రలైజ్డ్గా ఉంచుతా, మనం ముగ్గురం కూడా ఒక తాటిపై ఉండాలి అనే ఈ యొక్క సిచ్యువేషన్ ఏదైతే ఉందో, మన అమెరికా నుంచి అక్కడ సుంకం వేయటం, మన చైనా మీద సుంకం వేయడం, రష్యా మీద సుంకం వేయడం, భారత్ మీద సుంకం వేయడం మనం ఆల్రెడీ చూసాం. దానికి రిటార్ట్గా చైనా కూడా అమెరికాకు తగ్గట్టు మళ్ళీ సుంకం పెంచుతూ డెసిషన్ తీసుకోవటం, ఆ తర్వాత మనల్ని రష్యా నుంచి కూడా ఇక్కడ ఏమీ కొనుక్కోవద్దని మన మీద ఒత్తిడి తేవడం. కానీ రష్యా మనకి వాళ్ళ నుంచి ఆయిల్ మనం సప్లై చేసుకునేటప్పుడు ఇంత కూడా మీకు డిస్కౌంట్ ఇలాగా ఇస్తామని చెప్పి వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేయడం. సో ఇవన్నీ కూడా రష్యా, చైనా, భారత్ ఈ యొక్క 3 నిజంగా ఈ ఎస్ఓసి సమ్మిట్లో ఇవి తీసుకున్న నిర్ణయాలు ఏదైతే ఆర్థికపరమైన విషయాల రీత్యా కావచ్చు, అలాగే ఈ రక్షణ దళానికి సంబంధించిన విషయాల రీత్యా కావచ్చు, ముఖ్యంగా దేశానికి మధ్య వచ్చే గొడవల వల్ల చాలా ఆర్థిక భారం పడుతుంది. అటు చైనా 1,00,000 మందిని మోహరించాలి, మన భారత సైన్యాన్ని మనం మోహరించాలి. ఎక్కువ శాతం ఖర్చు అనేది ఈ దేశాల మీద భారం ఈ బోర్డర్లో రక్షణ గురించే పడుతుంది. సో అలాంటి వాటిలో కాంప్రమైజ్ అయిపోయి ఉంటే అటు నుంచి ఒక సెక్యూరిటీ గార్డు, ఇటు నుంచి ఒక సెక్యూరిటీ గార్డు చైనాకి, భారత్కి ఉంటే చాలు, చాలా విషయాల్లో మనకి ఆర్థిక భారం తగ్గిపోద్ది. సో ఇలాంటి విషయాల్లో సో ఇక్కడ ఏదైతే డాలర్కి సంబంధించిన ఇక్కడ పెరుగుతూ ఉందో దాని ప్రభావం, సో దాన్ని తగ్గించేట్టుగా మనకి యూపీఐ పేమెంట్స్ మనం ఒక డాలర్కి దానికి సంబంధించి మనం కూడా సైమల్టేనియస్గా ఒక యూపీఐ పేమెంట్స్ లాంటివి కానీ, లేకపోతే దానికి సంబంధించిన ఒక కరెన్సీని మనం కనుక తయారు చేసుకుంటే, మన దేశాల్లో మనం ఉత్పత్తులు ఏవైతే ఉంటే మనం ఎక్స్చేంజ్ చేసుకొని ఆర్థికంగా మనం కూడా బలపడచ్చు అని ఒక రకమైన ఒక థాట్లోకి ఏదైతే ఇక్కడ ఈ సుంకాలు పెంచడం వల్ల నెమ్మదిగా డిస్టెన్స్ పెరుగుతూ వచ్చిన కొన్ని సందర్భాల వల్ల సో రష్యా, చైనా, ఇండియా ఈ బలోపేతం అవుతున్న నిర్ణయాలు ఇవి ఈ 8 సంవత్సరాల్లో కనుక డెఫినెట్గా ర్యాపిడ్ చేంజ్ని తీసుకురాగలిగితే, చైనాతో సత్సంబంధం కనుక నిజంగా రష్యా మధ్యలో ఉండి మన మీద నడిపిస్తూ ముందుకు తీసుకెళ్ళగలిగితే, ఆర్థికపరమైన విషయాల్లో అనేకమైన మార్పులు చేర్పులు అనేవి ప్రపంచవ్యాప్తంగా వచ్చేసే ఆస్కారాలు ఉన్నాయి. అటు డాలర్కి, ఇటు రూపాయికి, ఇటు యూపీఐ పేమెంట్స్కి, వీసా కార్డ్స్కి, అటు వాటికి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా చాలా డ్రాస్టికల్ చేంజెస్ అనేవి ఉంటాయి. సో ఈ విధంగా సో మొత్తానికి ఈ గురుడి అతిచారం 2033 వరకు 2025 నుంచి చాలా వెరీ ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది. సో ఈ వెరీ ఫాస్ట్ మూమెంట్ గురుడు
మరి మంచి చేస్తాడా చెడు చేస్తాడా ఎటువంటి చేంజెస్కి వెళ్తాయి ఇదైతే నాకు తెలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన విషయాల్లో మాత్రం మనకి ఆల్రెడీ ర్యాపిడ్ గ్రోత్ కనిపిస్తూ ఉంది. ఇది చాలా వరకు కూడా ఫ్యూచర్లో ఒక పీక్ స్థాయికి పతాక స్థాయికి కూడా వెళ్ళిపోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవకాశాలు ఉన్నాయని కూడా. సో ఈ 8 yearsలో దీనికి సంబంధించిన టెక్నాలజీ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యి సో అది కూడా చాలా ప్రాచుర్యంలోకి వచ్చే ఆస్కారాలు ఉండొచ్చు. బట్ ఏదైనా సరే గురుడు ఇక్కడ అతిచారంలో ఉండటం మళ్ళీ బ్యాక్వర్డ్ మోషన్కి రావడం, అతిచారంలో ఉండటం మళ్ళీ బ్యాక్వర్డ్ మోషన్కి రావడం, 8 సంవత్సరాల కాలంలో ముందుకి వెనక్కి అతిచారంలో వెళ్ళి ముందుకి వెనక్కి నడుస్తూ ఉంటాడు. సో ఆర్థికపరమైన విషయాల్లో ఫ్లక్చువేషన్స్ అని మనం గమనించే ఆస్కారాలు ఉన్నాయి ఇక్కడ. సో నిజానికి జనరల్గా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక భారతదేశం 150 కోట్లు, అలాగే చైనా కూడా సేమ్ 150 కోట్ల జనాభాని చైనా కూడా కలిగి ఉంది. సో నిజంగా ఒక అమెరికా లాంటి ఒక దేశం మన మీద వ్యాపారం చేస్తే 150 కోట్ల మందితో బిజినెస్ అవుతుంది, చైనా మీద కూడా 150 కోట్ల మందితో బిజినెస్ అవుతుంది. సో కానీ మనం చేసే బిజినెస్ అమెరికా మీద అంతా 25 కోట్లు. సో ఇవన్నీ కూడా వీళ్ళు లెక్కలోకి తీసుకొని ఈ ఆర్థికపరమైన విషయాల్లో ఇంకా కొంచెం ఏమన్నా ఆలోచనలు చేసి ముందుకు వెళ్ళి సో ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి అనే దాని మీద వీళ్ళు ఇండివిజువల్గా డెసిషన్ తీసుకొని ఈ బ్రిక్స్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం రష్యా అండ్ ఇండియా అండ్ చైనా RIC, సో వీటికి సంబంధించిన దేశాలు అండ్ ఈ పశ్చిమ ప్రాబల్యం కలిగిన దేశాలు. సో ఇక్కడ ఈ రెండిటికి మధ్య కొంచెం ఈ గోచారంలో ఈ గురుడి యొక్క అతిచారంలో సో ఎటువంటి మనకి చేంజెస్ కనిపిస్తాయి అవుతాయి అనేది మనం ఒక్కసారి కనుక అబ్జర్వ్ చేస్తూ ఉంటే సో ప్రపంచం మొత్తం మీద సో నిజంగా ఈ యొక్క ఏదైతే మన చైనా రష్యా ఇండియా ఈ యొక్క పార్ట్ అలాగే ఇక్కడ పెద్దన్న పార్ట్ ఈ రెండు కూడా సో విడివిడిగా ఉండే ఆస్కారం ఉన్నాయి. సో ఏదైనా సరే జూపిటర్ అతిచారం అనేది ఏదైనా ఎప్పుడైనా కూడా సర్వత్రా కొంచెం వరకు మన అతి సర్వత్రా వర్జేత అంటాం. సో అలాగే ఫాస్ట్ మూమెంట్లో ఉన్నప్పుడు పర్యావసనాలు కూడా ఆలోచించే ఆస్కారాలు తక్కువ ఉంటాయి. నేను ఇందా చెప్పా వెరీ ఫాస్ట్ మూమెంట్లో ఉన్నాడు, చుట్టుపక్కల ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయలేడు. స్లోగా నడుచుకుంటూ వెళ్ళే గురుడు సంవత్సర కాలం పాటు నెమ్మదిగా అడుగులేసుకుంటూ పర్యావసనాలు కూడా ఆలోచించగలుగుతాడు. బట్ ఇదంతా ఈ గురుడి అతిచారం మంచి చేస్తే డెఫినెట్గా ర్యాపిడల్ చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్ మనకంతా బాగానే ఉంటాయి. బట్ ఈ చేంజెస్లో 2028 నుంచి 2030 వరకు శని నీచలో ఉంటున్నాడు. శని నీచ సంచారంలో మళ్ళీ గురుడి అతిచారం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ శని మళ్ళీ అక్కడ ఎలాంటి ప్రభావాన్ని ఇస్తాడు ఆ నీచ సంచారంలో. సో ఇక్కడ గురుడి అతిచారం జరుగుతుంటుంది. సో ఇదంతా కూడా మనం గమనిస్తూ ఉండాలి. సో ఏదైనా ఈ గురుడి అతిచారం ఎప్పుడు నాకు తెలిసి మరి ఇన్ని సంవత్సరాలు 900 కావచ్చు 800 కావచ్చు 1000 సంవత్సరాలు కూడా అయ్యి ఉండొచ్చు. 8 సంవత్సరాల కాలం పాటు గురుడు కంటిన్యూగా అతిచారంలో ఉన్నది అయితే మాత్రం నేను అంటే చేసిన సెర్చ్లో చాలా వరకు కూడా నాకైతే దాని గురించి పెద్ద తెలియదు. బట్ కానీ చాలా సంవత్సరాల తర్వాత మాత్రం ఇలాంటివి జరుగుతుంది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మన ఎక్స్పీరియన్స్ ప్రకారం తప్పకుండా ఎలా జరుగుతుంది ఏంటి అనేది మనం వేచి చూడాలి. సో ఈలోపే చాలామందికి మైండ్లో వచ్చేస్తుంది గురుగారు చైనా వాడిని నమ్మడానికి లేదు అని చాలామంది పెట్టచ్చు. సో ఏదైనా ఇక్కడ ఏంటంటే మనం చేసుకున్న ఒప్పందాలు అవి ఇగో నువ్వు ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నావు కాబట్టి ఎవడన్నా మన దేశం మీద ఉగ్రవాద దాడి జరిగితే నువ్వు కూడా ఆ దేశం మీద ఇద్దరం కలిసి దాడి చేయాలి. అది మన కమిట్మెంట్. సో ఇలాగా మంచి ప్రొఫార్మా ప్రకారం నిజంగా అగ్రిమెంట్ రూపంలో వెళితే నిజంగా చైనాకి మనకి భారం తగ్గిపోద్ది. ఎప్పటికైనా సరే మనకి అంటే మన పొరుగు దేశంతో మనకి ఎప్పుడు కూడా స్నేహ బాంధవ్యాలు ఉంటేనే చాలా మెరుగ్గా ఉంటుంది. కానీ చైనాని ఎంతవరకు నమ్మచ్చు ఏంటి అనేది ప్రతి వాళ్ళకి డౌటే ఉంటుంది. సో దీన్ని ఎంత బ్యాలెన్స్డ్గా ఈ గురుడి గోచారం ఎడ్యుకేషన్ మీద, AI మీద, ఆర్థిక పరిస్థితుల మీద, ఎన్విరాన్మెంట్ మీద సో ఈ విధంగా జూపిటర్ యొక్క ప్రభావం ఇంకా ఎలాగా ప్రపంచవ్యాప్తంగా చూపించబోతుంది ఏంటి అనేది ఈ వీడియో నేను ఇప్పుడు చూస్తాను, 8 సంవత్సరాల తర్వాత కూడా చూస్తాను డెఫినెట్గా. ఇది మాత్రం నేను ఇదివరకు చేసిన అనేకమైన రీసెర్చ్ ఓరియంటెడ్ వీడియోస్లో అవన్నీ కూడా ఎలా అయితే అవును నిజం ఇవన్నీ కూడా అని చాలామంది నమ్మడం అది మన ప్రూవ్ అవడం కూడా జరిగింది. సో ఇది కూడా వెయిట్ అండ్ సీ ఈ గురుడి అతిచారం
ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వబోతుంది అనేది. సో దీని గురించి మనం బ్రీఫ్గా అంటే అసలు దీని గురించి రీసెర్చ్ చేసినప్పుడు 8 సంవత్సరాలు గురుడు అతిచారంలో ఉండడం చాలా రేర్ సబ్జెక్ట్ అని ఫస్ట్ దీన్ని తీసుకొని చేయడం జరిగింది. సో దీని గురించి ఇంకా మనం మధ్యలో జనరల్గా ఇంకా ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి, చేంజెస్ జరగచ్చు అనేది ఇంకా వీడియోస్ ఏమన్నా రూపంలో చేసుకుని మనం ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా అలర్ట్ అయితే బాగుంటుంది అనేది కూడా మనం చూద్దాం. సో ఇది షేర్స్ మీద, డెఫినెట్గా ట్రేడింగ్ మీద, వీటన్నిటి మీద కూడా గురుడి అతిచారం డెఫినెట్గా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.